శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 22వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం బాగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి పరిహారాలు పాటించాలో, ఈ వారం మొత్తం ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి సూర్యుడు ఈ వారం 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అనుకూలమే. ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పై అధికారులు, సహోద్యోగులు అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీస్ రాజకీయాలు పెద్దగా ఉండవు, మీకు అనుకూలత ఉంటుంది. రాజకీయాల్లో అయితే మంచి పదవులు పొందే యోగం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. తండ్రి పరంగా విశేషమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మేషరాశి విద్యార్థులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1లో ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా మేషరాశి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. కుజుడు మాత్రం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో అనుకూలంగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విలాసాలు, భోగాలతో ఈ వారం కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని మాటలతో ఆకర్షించగలుగుతారు. ధన కనక వస్తువాహన ప్రాప్తి యోగం ఉంది. విందు భోజనం స్వీకరించే అవకాశం ఉంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కళారంగంలో కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే గోచారం వారఫలం చూసేటప్పుడు 4 గ్రహాల్లో 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుజుడు మాత్రం యోగించట్లేదు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి, సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు, బెల్లం ఆవుకు తినిపించటం, 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం బ్రాహ్మణుడికి చేసినట్లయితే కుజుడు కూడా యోగిస్తాడు. ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి రవి 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో మాట వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులతో మాట్లాడినా, సహోద్యోగులతో మాట్లాడినా మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఆఫీసులో గొడవలు అయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో కానీ, తండ్రి వైపు బంధువుల్లో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఈ వారం వృషభ రాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువగా ఉంది. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో ర్యాంకులు తెచ్చుకోగలరు. కొత్త ఉద్యోగం కోసం వెళితే ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వటం కష్టం. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా ఉండటానికి వృషభ రాశి వాళ్ళకి మంచి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే ఈ వారం కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ కుజ దోషం అంటారు. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి పెద్దగా బలం లేదు. ఒకవేళ ఎమర్జెన్సీలో అమ్మినా జాగ్రత్తగా వాటిని డీల్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా అంత గొప్పగా ఉండదు. అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కళారంగంలో అవకాశాలు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా పెద్దగా లాభాలు ఉండవు. అంటే ఈ వారం వృషభ రాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, బుధుడి బలం లేదు. 4 గ్రహాలు కూడా బలం లేవు, వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి గ్రహాల బలం పెంచుకుంటే వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది.
అలాగే కుజుడి బలం పెరగాలంటే మాత్రం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం చేయాలి. అలాగే ఆవుకు కూడా నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు అంటే అలసందలు తినిపించడం, కేజింబావు కందులు, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడు శుక్రుడు ఈ గ్రహాల బలం పెరుగుతుంది. ఇలా రవి బుధుడు కుజుడు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూల ఫలితాలు వస్తాయి. లేకపోతే కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి కంటికి గుండెకి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం కూడా 2వ స్థానంలో బాగున్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకు బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, బాగా చదువుతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళితే కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి బిజినెస్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది, ప్రాపర్టీస్ అమ్మే యోగం ఉంది. అమ్మితే మంచి రేటుకి అమ్ముకుంటారు, కొనుక్కుంటే చాలా తక్కువ రేటుకి బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ కొనుక్కునే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. రియల్ ఎస్టేట్ బాగుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అప్పుల నుంచి బయటపడగలుగుతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. శుక్రుడు 11వ ఇంట్లో బాగున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల మిథున రాశి స్త్రీ పురుషులు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. అంటే మిథున రాశి పురుషులైనా మిథున రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల సహాయ సహకారాల వల్ల పనులు పూర్తి చేసుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బోటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఒక్క రవి బలం లేదు. రవి బలం పెరగాలి. రవి బలం పెరిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రవి బలం పెరగాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేయాలి. సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రార్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోవాలి. స్నానం చేశాక ఈ 12 నామాలు చదువుకోలేని వాళ్ళు కనీసం ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. ఈ వారం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. రవి బలం పెంచుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో వెన్నుపోటుదారులు ఉంటారు, రహస్య శత్రువులు ఉంటారు. మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఆఫీసులో ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా వెన్నుపోటు ఉంటుంది. తండ్రి వైపు బంధువులు కూడా రహస్యంగా మిమ్మల్ని దెబ్బకొట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశి విద్యార్థులకి చాలా కష్టంగా ఉంటుంది. ర్యాంకులు రావాలంటే బాగా కష్టపడి చదవాల్సి వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు కొత్త జాబ్ కోసం వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మాట దూకుడు తగ్గించుకోవాలి. మాట దూకుడు ఉంటే పనిచేసే చోట ఇబ్బందులు వస్తాయి. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో పెద్ద లాభాలే ఉండవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి రవి 12వ ఇంట్లో బలం లేడు, బుధుడు 1వ ఇంట్లో బలం లేడు, కుజుడు 2వ ఇంట్లో బలం లేడు, శుక్రుడు 10వ ఇంట్లో బలం లేదు. 4 గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు ఆలయ దర్శనం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ పంజర స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా బాలేడు. కుజుడు బాగుండాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి.
శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు బొబ్బర్లు అంటే అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. లేకపోతే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ ఇంట్లో బాగున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాస్ అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. కావాల్సిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో బాగుంటుంది. అగ్రికల్చర్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ కూడా ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫాదర్తో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ రిలేషన్స్ బాగుంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో, వ్యయంలో బాలేడు. అంటే సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే సింహరాశి విద్యార్థులకి ర్యాంకులు రావడం కష్టం. ఉన్న జాబులో ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం సెలెక్ట్ అవ్వడం కష్టం. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ వారం ఉంటాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల చాలా వరకు సమస్యలు వస్తాయి. ఆ కోపాన్ని కంట్రోల్లో చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా సింహరాశికి ఈ వారం అంత గొప్పగా ఉండదు. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 9వ స్థానంలో బాగున్నాడు. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కలిసి వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం లాభాలు బాగానే కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. అంటే సింహరాశికి ఈ వారం రవి బలం ఎక్సలెంట్గా ఉంది. శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. ఈ గ్రహాలను బలోపేతం చేస్తే వారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవటం, లేదా ఇంట్లో అయినా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టడం, గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవటం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం పిసితాశ ప్రభంజనాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం కూడా పెరుగుతుంది. సింహరాశికి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కానీ బుధుడు, కుజుడు బాలేరు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ వారం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వారం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్ కోసం ఎగ్జామ్స్ రాస్తే కనుక ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. బాస్తో అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి కన్యారాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళితే కన్యారాశి వాళ్ళకి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ కూడా బాగుంటుంది. మంచి మంచి లాభాలు బిజినెస్లో వచ్చే అవకాశం ఉంది. కుజుడు మాత్రం 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయ కుజ దోషం ఉంది. అంటే రహస్య శత్రువులు ఉంటారు. వెనక నుంచి వెన్నుపోటు పొడవాలని చూసేవాళ్ళు ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో బాగున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో అనుకూలత ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు బాగా వస్తాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్క కుజుడే బాలేడు. అద్భుతంగా ఉండటం వల్ల శత్రువులు పెరుగుతారు. అద్భుతంగా ఉండటం వల్ల డబ్బు ఎక్కువ వచ్చి ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చుల విషయంలో, శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆ వ్యయ కుజ దోషం పోతే ఖర్చులు, శత్రువుల సమస్యల నుంచి బయటపడవచ్చు. వ్యయ కుజ దోషం పోవాలంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవాలి. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఇది 9 సార్లు చదువుకుంటూ ఉండాలి. మొత్తం శ్లోకం చదువుకోలేకపోతే ఓం నమో నారసింహాయ రోజు కూడా 21 సార్లు చదువుకోవాలి.
నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే వ్యయకుజ దోషం తొలగిపోతుంది. మొత్తం మీద కన్యారాశికి అద్భుతంగా ఉంది. రవి, బుధుడు, శుక్రుడు ఎక్సలెంట్గా యోగిస్తున్నారు. కుజుడి బలం పెరగటానికి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో అదృష్టం వచ్చిన
తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో ఏ వర్క్ అయినా మీరు సింగిల్గా చేసుకోండి. పార్ట్నర్షిప్లో ఎవరితో అయినా వర్క్ చేస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కొలీగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో కూడా అప్రమత్తంగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా మీ సహచరులు బాగా ముందుకెళ్తారు. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. ధనుసు రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా ర్యాంకులు రావడం కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎంత బాగా పర్ఫామ్ చేసినా కొత్త జాబ్ రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్, నష్టాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొన్నా అమ్మినా పెద్దగా లాభాలే ఉండవు. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఉంటుంది. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మాత్రం 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే ధనుసు రాశి సంతానంలో ఆడపిల్లలు బాగా డెవలప్ అవుతారు. ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మాత్రం అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ప్రధానంగా ధనుసు రాశికి శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు యోగించాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. రవి బలం పెరగటానికి రోజు సూర్యాష్టకం చదువుకోవాలి. ఓం సవిత్రే నమః అని 21 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం చదవలేని వాళ్ళు ఈ మంత్రం చదువుకోండి. సూర్యాష్టకం విన్నా కూడా మంచిదే. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగాలంటే, అష్టమ బుధదోషం పోవాలంటే గణపతిని పూజించాలి. వక్రతుండాయ హుం అనే గణపతి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. లేదా ఇంట్లో అయినా కొబ్బరి నూనెతో గణపతి దగ్గర దీపం పెట్టాలి. గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవాలి. అప్పుడు అష్టమ బుధ దోషం తొలగిపోతుంది. అదేవిధంగా కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం గుహాయ నమః 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ భాగ్యంలో కుజుడు యోగిస్తాడు. అష్టమ బుధదోషం పోవటానికి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు అష్టమ బుధదోషం తొలగిపోతుంది. కాబట్టి శుక్రుడు యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు యోగించట్లేదు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి 6వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. అనారోగ్యాలు ఉండవు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఆఫీసులో టెన్షన్స్ ఉండవు. శత్రువులు ఉండరు. ఆఫీసులో బాస్ అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్లో లాభాలు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ కాకుండా ఇండిపెండెంట్గా చదువుకోవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి, బాగా చదవగలుగుతారు. కంబైన్డ్ స్టడీస్ చేస్తే కొద్దిగా ఇబ్బంది ఉంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంత గొప్పగా లేదు. ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుంటే కొంతవరకు బాగానే ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళితే కొత్త జాబ్ రావడం కష్టం. ఉన్న జాబులో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం సాధారణంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అంత గొప్పగా ఉండవు. కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజదోషం ఉంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవాలి. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి పెద్దగా బలం లేదు. రియల్ ఎస్టేట్లో పెద్ద లాభాలు కనిపించవు. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అవుతూనే ఉంటుంది. సోదరులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో మాత్రమే లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు కాబట్టి కళారంగంలో అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి మకర రాశికి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు, కుజుడు బాలేరు. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించినటువంటి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఓం గ్లౌం గణపతయే నమః. వీలైతే కేరువ మాల ధరించండి, గణపతికి ప్రియమైంది. వీలు కాకపోతే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా కొబ్బరి నూనె దీపం పెట్టండి.
గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అవి చేస్తే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. కాబట్టి మకర రాశికి రవి శుక్రుడు బాగున్నా బుధుడు కుజుడు బాలేరు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో రవి దోషం ఉన్నప్పుడు సంతానం వల్ల ట్రబుల్స్ ఉంటాయి. మీ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. వాళ్ళ పట్ల స్పెషల్ అటెన్షన్ పే చేయాలి. అలాగే ఆఫీసులో సాధారణంగానే ఉంటుంది. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో బాగున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళు విద్యార్థులు చక్రం తిప్పుతారు, బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు, ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి కొత్త జాబ్ వచ్చే యోగం ఉంది. ఉన్న జాబ్లో మాత్రం టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు అనేవి బిజినెస్లో పొందగలుగుతారు. విద్యారంగం బాగుంది, వ్యాపార రంగం బాగుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే వస్తాయి. బుధుడు 6వ స్థానంలో ఈ ప్రయోజనాలన్నీ ఇస్తున్నాడు. 6వ ఇంట్లో బుధుడు బాగుంటాడు కాబట్టి, బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ అనుకూల ఫలితాలు ఉంటాయి. కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. పెళ్లిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. గురుబలం ఉన్నా కూడా సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి త్రుటిలో సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగున్నా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయకుండా ఉండటం మంచిది. కుంభరాశి వాళ్ళు ఇండివిజువల్గా వ్యాపారం చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. పార్ట్నర్షిప్లో అంత గొప్పగా ఉండదు. అలాగే శుక్రుడు 3వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి అక్క చెల్లెళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా పెద్దగా లాభాలే ఉండవు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా పెద్దగా లాభాలే ఉండవు. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు. కేవలం బుధుడు ఒక్కడే బాగున్నాడు. రవి అనుకూలించాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోవాలి, లేదా కనీసం వినాలి. మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదవాలి. 12 నామాలు చదువుకోలేని వాళ్ళు ఓం సవిత్రే నమః 12 సార్లు చదవండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు పంతులు గారికి తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అంటే కుంభరాశికి రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వారం అంతా కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో కొంత వ్యతిరేకత ఉంటుంది. బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగానే ఉండాలి. పాలిటిక్స్లో కూడా వ్యతిరేకత అనేది ఉంటుంది. కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. రవి యోగించట్లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీనరాశి వాళ్ళకి విద్యారంగంలో సాధారణ ఫలితాలే ఉన్నాయి. అంత గొప్పగా ర్యాంకులు రావు. బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూస్కి వెళితే కొత్త ఉద్యోగం రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కుజుడు మాత్రం 6వ స్థానంలో బాగున్నాడు. ఇది ఎక్సలెంట్. మీనరాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఉంది. తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ వారం కొనగలుగుతారు. స్థలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కునే యోగం ఉంది. ఉన్న ప్రాపర్టీ కూడా చాలా మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. 6వ ఇంట్లో కుజుడి వల్ల ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుంటుంది.
అలాగే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మీనరాశి వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృదు మధురమైన మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. శుక్రుడి బలం ఉంది కాబట్టి ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. అంటే మీనరాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి బుధుడు బాలేరు. రవి బుధుడు బాగుండాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి బుధుల బలం పెరుగుతుంది. అప్పుడు ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.